బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులో హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ డబల్ మసాలాతో. నేను ఈరోజు చికెన్ బిర్యానీ కేజీ చికెన్‌తో చేస్తున్నా. అందుకే ఒక అరకిలో బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఎందులో అయితే మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామో అందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా బ్రౌన్ ఆనియన్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్, అల్లం, నెయ్యి, పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. అందులో కొత్తిమీర ఆకు, పుదీనాకు నిమ్మరసం పోసుకొని 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు రైస్ను కుక్ చేసుకోవడానికి తగినంత వాటర్ హీట్ చేసుకోవాలి. వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఎలా ఉండాలంటే సముద్రం వాటర్లా ఉండాలి. అప్పుడే బిర్యానీలో టేస్ట్ వస్తుంది. వాటర్లో స్పైసెస్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర ఆకు, ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్, నెయ్యి, కొంచెం అల్లం వేసుకొని మంచిగా మరుగుతున్నప్పుడే కొన్ని వాటర్ని తీసుకొని మనము ఈ చికెన్లో పోసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం రైస్ని వేసుకొని 60% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దమ్ చేసుకున్న చికెన్లో సైడ్కి ఏమైనా మసాలా ఉంటే తీసేసుకోవాలి. అలా తీయడం వల్ల బిర్యానీ అనేది మాడకుండా మంచిగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు 60% రైస్ కుక్ అయింది కదా, ఇప్పుడు తీసుకొని ఆ రైసెస్ని తీసుకొని ఇప్పుడు మనం దమ్ చేసుకుందాం. లాస్ట్లో బ్రౌన్ ఆనియన్, కొంచెం కొత్తిమీరాకు, కొంచెం పుదీనా, నెయ్యి, ఆయిల్ వేసుకొని మంచిగా దమ్ చేసుకోవాలి. మీద పెట్టి ఒక 20 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. అంతే, బిర్యానీ రెడీ అయిపోతుంది. నా వీడియోకు సబ్స్క్రైబ్ చేయండి.